హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్ ఇవాళ మనం డిప్లొమా ఫస్ట్ ఇయర్కి సంబంధించిన M1లోని యూనిట్ 1 చాప్టర్ 3 మ్యాట్రిసెస్కి సంబంధించిన మనం 10 మార్కులకి ఈ యొక్క ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఖచ్చితంగా ఇలాంటి మోడల్ మీ యొక్క ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది. అది క్రామర్స్ మెథడ్ అయినా లేకుంటే మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ అయినా ఖచ్చితంగా అడుగుతూ ఉంటాడు. మరి చూద్దాం. సో మెథడ్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రాబ్లంలో నంబర్స్ ఏవైనా ఇవ్వనివ్వండి, వేరియబుల్స్ మార్చి ఇస్తే మీరు చేయగలగాలి. ఓకే, మెథడ్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, మరి చూద్దాం. చాలా వీడియోస్ చేస్తున్నాను. సో క్రామర్స్ మెథడ్కి సంబంధించిన దాదాపు 10 ప్రాబ్లమ్స్, మ్యాట్రిక్స్ ఇన్వర్షన్కి సంబంధించిన 10 ప్రాబ్లమ్స్ చేస్తున్నాను. సో ఇంకా ఎక్కువ కూడా చేస్తాను. ఓకే, మరి చూద్దాం. సో 3 ఈక్వేషన్స్ ఇచ్చాడు, లీనియర్ ఈక్వేషన్స్. అవి బై క్రామర్స్ రూల్ని ఉపయోగించి మనం చేయాలి. క్రామర్స్ రూల్ రావాలంటే మీకు డెట్ని ఫైండ్ అవుట్ చేయడం వస్తే అయిపోయి. ఓకే, మరి చూద్దాం. సో ఫస్ట్ మనం ఏంటంటే XYZ ఆర్ సొల్యూషన్స్ అని చెప్పచ్చు ఈ ఈక్వేషన్కి. మరి ఎలాంటి సొల్యూషన్స్? ఎక్స్ వాల్యూ కనుక్కోవడానికి ఫార్ములా Δ1/Δ, వై వాల్యూ కనుక్కోవడానికి Δ2/Δ, జెడ్ వాల్యూ కనుక్కోవడానికి Δ3/Δ. ఇది అన్నమాట. మరి ఫస్ట్ మనం ఏం చేయాలంటే డెల్టా కనుక్కోవాలి. ఆ డెల్టా అనేది నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. అప్పుడు మాత్రమే క్రామర్స్ రూల్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ డెల్టా కనుక్కున్న తర్వాత డెల్టా ఈజ్ నథింగ్ బట్ డిటర్మినెంట్ అని చెప్పాను. మళ్ళీ Δ1, Δ2, Δ3 కనుక్కుంటే ప్రాబ్లం కంప్లీట్ అవుతుంది. ఎస్, మరి Δ1, Δ2, Δ3 ఎట్లా కనుక్కోవాలి ఒక్కసారి చూద్దాం. సో ఇచ్చిన ఈక్వేషన్స్ని క్యాపిటల్ AX ఈజ్ ఈక్వల్ టు B ఫామ్లోకి రాసుకుంటా. అలా రాసుకున్నాక ఇక్కడ క్యాపిటల్ ఏ అంటే కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్. ఆ ఈక్వేషన్స్ యొక్క XYZ కోఎఫిషియంట్స్ ఉన్నాయి కదా, వాటిని రాసేయాలి. మొదటి ఈక్వేషన్ XYZ కోఎఫిషియంట్ 1, 1, 1. రెండవ ఈక్వేషన్లో 1, 2, 3. మూడవ ఈక్వేషన్లో 1, 3, 4. ఇక్కడ క్యాపిటల్ X అంటే వేరియబుల్ మ్యాట్రిక్స్ అని చెప్పొచ్చు, స్మాల్ XYZ. క్యాపిటల్ B అంటే కాన్స్టెంట్ మ్యాట్రిక్స్. మన ఈక్వేషన్కి రైట్ సైడ్లో ఉన్నవే కాలంగా రాసి 7, 16, 22. సో ఇప్పుడు మనం డెట్ ఏ కనుక్కోవాలి. డెట్ ఏ ఈజ్ నథింగ్ బట్ డెల్టా అని చెప్పచ్చు. ఇది ఏ మ్యాట్రిక్స్కి డెట్ని ఫైండ్ అవుట్ చేయండి. ఏంటి 1, 1, 1, 1, 2, 3, 1, 3, 4. ఎస్, డెట్ని రిమూవ్ చేస్తాం. 3/3 మ్యాట్రిక్స్ యొక్క డెట్ని రిమూవ్ చేయడం ఆల్రెడీ ఎన్నో ప్రాబ్లమ్స్ చేసాం. ఎస్, ఇప్పుడు కూడా చేస్తాం. మరి డెల్టా కనుక్కున్న తర్వాత Δ1 కనుక్కోవాలి సార్. Δ1 అంటే గుర్తుంచుకోండి, ఫస్ట్ కాలంలో కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ వేసేయండి. మరి కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ ఎవరు? 7, 16, 22. మిగిలిన సెకండ్ కాలంలో, థర్డ్ కాలంలో ఎవరిని వేయాలి? డెల్టాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని వేసుకో. డెల్టాలో ఎవరున్నారు? 1, 2, 3, 1, 3, 4. అది వేసేయి, డేట్ని ఫైండ్ అవుట్ చేసేయి. నెక్స్ట్ Δ2 అంటే ఏంటంటే సెకండ్ కాలంలో కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ వేసేయి. కాన్స్టెంట్ ఎవరు ఇక్కడ? 7, 16, 22. మరి ఫస్ట్ కాలంలో, థర్డ్ కాలంలో ఎవరిని వేయాలి అంటే డెల్టాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని వేసేయి. డెల్టానే ఇక్కడ కీ పాయింట్ కాబట్టి దీన్ని బేస్ చేసుకొని మనం చేస్తాం. ఫస్ట్ కాలంలో 1, 1, 1, థర్డ్ కాలంలో 1, 3, 4 వేసి డెట్ని ఫైండ్ అవుట్ చేస్తాం. Δ2 వస్తుంది. Δ3 కనుక్కుంటాను. Δ3 అంటే థర్డ్ కాలంలో కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ వేయాలి. సో మరి ఫస్ట్ కాలంలో, సెకండ్ కాలంలో ఎవరిని రాయాలి? డెల్టాలో ఏవైతే ఉన్నాయో అది రాసుకోవాలంటే 111, 1, 2, 3. సో ఇంకా డెట్ని కనుక్కుంటాం. సో వాటన్నిటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తాం. Δ1 వచ్చింది, Δ2, Δ3 కాన్స్టెంట్ వాల్యూస్ వస్తాయి. ఓకే, మరి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో ఇంకా నీట్గా చేద్దాం. ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్స్ని రాస్తున్నాను. గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆర్. ఎస్, చూడండి, గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆర్. 3 ఈక్వేషన్స్ రాయండి. ఏమున్నాయి? x ప్లస్ వై ప్లస్ జెడ్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 7, x ప్లస్ 2y ప్లస్ 3z ఈజ్ ఈక్వల్ టు 16. అదేవిధంగా x ప్లస్ 3y ప్లస్ 4z ఈజ్ ఈక్వల్ టు 22. ఫస్ట్ ఏం చెప్పాను? ఇచ్చిన ఈక్వేషన్స్ని క్యాపిటల్ AX ఈజ్ ఈక్వల్ టు B లాగా రాస్తాం. The above equations can be written as
ద అబోవ్ ఈక్వేషన్స్ కెన్ బి రిటర్న్ యాజ్, ఎలా రాస్తామంటే క్యాపిటల్ ఏఎక్స్ ఇజ్ ఈక్వల్ టు బి లాగా రాస్తాం. ఇక్కడ క్యాపిటల్ ఏ అంటే ఆ ఈక్వేషన్స్ యొక్క XYZ కోఎఫిషియెంట్స్ అంటే 1 1 1. మొదటి ఈక్వేషన్లో XYZ కోఎఫిషియెంట్, రెండవ ఈక్వేషన్లో XYZ కోఎఫిషియెంట్స్ 1 2 3, మూడవ ఈక్వేషన్లో XYZ కోఎఫిషియెంట్స్ 1 3 4. ఓకే, మరి క్యాపిటల్ ఎక్స్ అంటే వేరియబుల్ మ్యాట్రిక్స్ అంటాం, స్మాల్ XYZ. అదేవిధంగా క్యాపిటల్ బి అంటే కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ 7 16 22. ఓకేనా, ఇప్పుడు క్యాపిటల్ ఏ అంటే ఎక్స్ అంటే బి అంటే మళ్ళీ ఒకసారి రాద్దాం. సో వేర్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 1 1 1 2 3 1 3 4. అదేవిధంగా క్యాపిటల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ XYZ. అదేవిధంగా క్యాపిటల్ బి 7 16 22. ఓకే, ఇప్పుడు నేనేం చెప్పాను, ఫస్ట్ డెల్టాని కనుక్కోవాలి. డెల్టా ఇస్ నథింగ్ బట్ డెట్ ఏ. ఓకే, నౌ డెల్టా ఈజ్ ఈక్వల్ టు, డెల్టా ఈజ్ నథింగ్ బట్ ఏం చెప్పాను, డెట్ ఏ. ఏ మ్యాట్రిక్స్ కి డెట్ కనుక్కో. ఓకే, ఏ మ్యాట్రిక్స్ అదే కదా, ఎస్, దానికి డెట్ని ఫైండ్ అవుట్ చేస్తున్నా. ఇప్పుడు మీరు గమనిస్తే ఫస్ట్ రోకి ప్లస్ మైనస్ ప్లస్ సింబల్ వేయాలి. ఫస్ట్ రోలో ఉన్న ఎలిమెంట్స్కి ప్లస్ మైనస్ ప్లస్. ఎందుకు సార్ అంటే ఫస్ట్ ఎలిమెంట్కి ప్లస్ ఎందుకు వేసామంటే ఆ 1 అనేది ఫస్ట్ రోలో ఉంది, సెకండ్ కాలంలో ఉంది. అంటే -1 హోల్ పవర్ i ప్లస్ j ఇట్లా డినోట్ చేస్తాం. అక్కడ ముందర ప్లస్ సింబల్ రావడానికి ప్లస్ మైనస్ అనేది దీన్ని బేస్ చేసుకొని చెప్తాము. -1 హోల్ పవర్, i అంటే రోని డినోట్ చేస్తుంది. ఈ 1 ఫస్ట్ రోలో ఉంది, మళ్ళీ ఫస్ట్ కాలంలోనే ఉంది. అంటే -1 హోల్ పవర్ 1 + 1 అంటే -1 హోల్ స్క్వేర్ అంటే ప్లస్ అవుతుంది సార్, అందుకోసం ప్లస్ సింబల్ అక్కడ. ఈ 1కి మైనస్ ఎందుకు, ఆ 1 అనేది ఫస్ట్ రోలో ఉంది, సెకండ్ కాలంలో ఉంది. కాబట్టి -1 హోల్ పవర్ 1 + 2 అంటే -1 హోల్ క్యూబ్ అంటే మైనస్ అవుతుంది సార్. -1 హోల్ పవర్లో ఈవెన్ నెంబర్ ఉంటే +1, -1 హోల్ పవర్ ఆడ్ నెంబర్ ఉంటే -1. ఎస్, అందుకోసం ఇక్కడ మైనస్. మరి ఇక్కడ ప్లస్ ఎందుకు వచ్చింది ఆ 1కి, ఆ 1 అనేది ఫస్ట్ రోలో ఉంది, థర్డ్ కాలంలో ఉంది. అంటే -1 హోల్ పవర్ 1 + 3 అంటే -1 హోల్ పవర్ 4 అంటే +1 అవుతుంది. ఎందుకంటే పవర్లో ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి. ఎస్, మరి చేద్దాం. విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 ఉన్న రో కాలంని ఎలిమినేట్ చేస్తాను, మిగిలిన దానికి AD - BC ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. AD 4 2 8 -BC 3 × 3 9 అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ రెండవ దానికి -1 ఉన్న రో కాలం తీసేయండి, AD - BC అంటే 4 × 1 4 3 × 1 3. ఓకేనా, AD - BC నాట్ BC - AD. ఓకే, నెక్స్ట్ +1 ఉన్న రో కాలం తీస్తే AD - BC 3 × 1 3 2 × 1 అంటే 2. ఎస్, సింప్లిఫికేషన్ చేయండి. సో ఈజ్ ఈక్వల్ టు 1 × 8 - 9 అంటే -1. రెండింటిని సబ్ట్రాక్షన్ చేయండి. ఫస్ట్ -9 + 8 వేసుకోండి. ప్లస్ మైనస్ ఉన్న మైనస్ ప్లస్ ఉన్న సబ్ట్రాక్షన్ చేయండి. 9లో 8 వెళ్తే 1, 9 8లో బిగ్ నెంబర్ 9 కాబట్టి దానికి సింబల్ ముందు మైనస్ ఉంది, మైనస్ పెట్టు కాబట్టి -1. సో -1 × 4 - 3 అంటే 1 + 1 × 3 - 2 అంటే 1. ఎస్, ఇప్పుడు మీరు గమనిస్తే -1 +1. ఓకేనా, సో -1 + 1 క్యాన్సిల్ అవుతుంది. సో ఇంకా మిగిలింది -1 సార్, ఇది డెల్టా. ఎస్, మీరు గమనిస్తే ఈ డెల్టా అనేది నాట్ ఈక్వల్ టు 0 కాదు. కాబట్టి క్రామర్స్ రూల్ని మనం అప్లై చేయొచ్చు. ఓకేనా, ఎస్, మరి డెల్టా ఇక్కడ నోట్ చేస్తున్నా -1. నెక్స్ట్ Δ1 Δ2 Δ3 కూడా నోట్ చేయాలి. ఎస్, Δ1 ఇక్కడ నోట్ చేస్తున్నా. సో Δ1 ఈజ్ ఈక్వల్ టు, నేను ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను, Δ1 అంటే మీరు చెప్పాలి ఫస్ట్ కాలంలో
కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ని నోట్ చేసేయండి. కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ ఎవరు? 7, 16, 22. ఫస్ట్ కాలంలో 7, 16, 22. ఎస్. మరి ఈ డెల్టానే మెయిన్ కీ పాయింట్ అని చెప్పాను. మరి డెల్టాలో సెకండ్ కాలంలో థర్డ్ కాలంలో ఏమున్నా అవి రాసి 1, 2, 3, 1, 3, 4. ఓకేనా? 1, 2, 3, 1, 3, 4. 1, 2, 3, 1, 3, 4. ఎస్. ఇంకా డెట్ని కనుక్కోవడం మీకు తెలుసు. ప్లస్ మైనస్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 7 ఇంటూ 7 రో కాలం తీసేయండి. ఏడి మైనస్ బీసీ. 4 ఇంటూ 2 8 మైనస్ 3 ఇంటూ 3 9. రెండవ దానికి -1. -1 రో కాలం తీసేయండి. ఏడి మైనస్ బీసీ. 16 ఇంటూ 4 64 మైనస్ 22 ఇంటూ 3 66. అదేవిధంగా +1 ఈ 1 ఉన్న రో కాలం తీసేయండి. ఏడి మైనస్ బీసీ. ఏడి అంటే సార్ ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. మైనస్ బీసీ. 16 ఇంటూ 3 48 మైనస్ 22 ఇంటూ 2 44. ఓకే. ఎస్. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 7 ఇంటూ 8 మైనస్ 9 అంటే -1. సో -1 అంటే 64 మైనస్ 66 అంటే -2 సార్ ఇక్కడ. +1 ఇంటూ 48 మైనస్ 44 అంటే +4 అవుతుంది. విచ్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. -7 మైనస్ ఇంటూ మైనస్ +2 అవుతుంది. +4 అవుతుంది. ఎస్. ఫస్ట్ ప్లస్లు ఉన్నవి యాడ్ చేయండి. సో ఈజ్ ఈక్వల్ టు -7 +6 +2 +4. మళ్ళీ సబ్ట్రాక్షన్ చేయాలి. ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉంటే సబ్ట్రాక్షన్ చేసి బిగ్ నెంబర్ సింబల్ వేయి. -7 + 6 అంటే -1. కాబట్టి Δ1 కూడా వచ్చేసింది. ఎస్. Δ1 ఎంత సార్? -1. నెక్స్ట్ ఇప్పుడు మనము Δ2ని కనుక్కుందాం. సో Δ2 ఈజ్ ఈక్వల్ టు ఎస్. ఏం చెప్పాను? Δ2 అంటే సెకండ్ కాలంలో కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ని నోట్ చేసేయండి. అంటే 7, 16, 22. అదేవిధంగా ఫస్ట్ కాలంలో థర్డ్ కాలంలో డెల్టాలు ఏమున్నాయి? ఫస్ట్ కాలంలో 1, 1, 1. థర్డ్ కాలంలో 1, 3, 4. ఎస్. డెట్ని రిమూవ్ చేయి. ఇంకా ప్లస్ మైనస్ ప్లస్. ఓకే. ఆ డెల్టాని నోట్ చేసుకుందాం, ఎందుకంటే మనకి నెక్స్ట్ అవసరం వస్తుంది. ఓకే. ఎస్. చూడండి. సో ఈ 1 ఉన్న రో కాలంని ఎలిమినేట్ చేస్తున్నాను. మిగిలిన దానికి ఏడి మైనస్ బీసీ అప్లై చేస్తాను. 1 ఉన్న రో కాలం తీసాను. ఏడి మైనస్ బీసీ. 16 ఇంటూ 4 64 మైనస్ 22 ఇంటూ 3 66. 64 మైనస్ 66. రెండవ దానికి ఇక్కడ మైనస్ ఉంది సింబల్ 7 -7. ఆ 7 ఉన్న రో కాలం తీసేయండి. ఏడి మైనస్ బీసీ. 4 ఇంటూ 1 4 మైనస్ 3 ఇంటూ 1 3 అంటే 4 మైనస్ 3. చివరిగా +1. 1 ఉన్న రో కాలం తీసేయండి. ఈ 1 ఉన్న రో కాలం తీసేస్తే ఏడి మైనస్ బీసీ. 22 మైనస్ 16. 22 మైనస్ 16. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 64 మైనస్ 66 అంటే -2 -7. 4 మైనస్ 3 +1. అదేవిధంగా 22 మైనస్ 16 అంటే +6 అవుతుంది. ఓకే. మల్టిప్లై చేయండి. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు -2 -7 +6 -9. ఎందుకంటే ఫస్ట్ ఈ మైనస్లను యాడ్ చేయాలి. -2 -7 -9 +6. సో ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉంది, సబ్ట్రాక్షన్ చేసేసి 9లో 6 పోతే 3, బిగ్ నెంబర్ 9 కాబట్టి దానికి మైనస్ సింబల్ వేసా. సో Δ2 కనిపెట్టేసాను. నెక్స్ట్ Δ3 కనుక్కుందాం. Δ3 ఈజ్ ఈక్వల్ టు Δ3 అంటే థర్డ్ కాలంలో కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ వేయండి. అంటే 7, 16, 22. మరి ఫస్ట్ కాలంలో సెకండ్ కాలంలో డెల్టాలు ఏమన్నా అది రాసి 111. అదేవిధంగా 1, 2, 3. ఓకేనా? ఎస్. ఇప్పుడు డేట్ని రిమూవ్ చేయండి. సో ప్లస్ మైనస్ ప్లస్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ ఈ 1 ఉన్న రో కాలంని ఎలిమినేట్ చేయండి. ఏడి మైనస్ బీసీ జాగ్రత్తగా చేయండి. 22 ఇంటూ 2 44 మైనస్ 16 ఇంటూ 3 48. ఓకే.
నెక్స్ట్ రెండవ దానికి మైనస్ సింబల్ ఉంది, -1. ఈ 1 ఉన్న రో కాలం తీసేయండి, AD మైనస్ BC అంటే 22 మైనస్ 16. అదేవిధంగా +7 ఉన్న రో కాలం తీసేసేయండి, AD మైనస్ BC అంటే 3 మైనస్ 2. ఎస్, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 44 మైనస్ 48 అంటే -4. ఓకేనా. నెక్స్ట్ -1, 22 మైనస్ 16 అంటే +6, +7 ఇంటూ 3 మైనస్ 2 అంటే +1. సో ఈజ్ ఈక్వల్ టు -4, ఎందుకంటే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. -6 +7. ఎస్, ఇది Δ3. ఇంకొద్దిగా ఇక్కడ సింప్లిఫికేషన్ చేస్తున్నా. సో Δ3 ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ మైనస్లు ఉన్నవి యాడ్ చేయండి, -4 -6 ఎంత, -10 +7 అంటే -3. ఓకేనా. ఎస్, సో ఇప్పుడు క్రామర్స్ రూల్ని ఉపయోగించి XYZ వాల్యూస్ని కనుక్కుందాం. హెన్స్ బై క్రామర్స్ రూల్ ప్రకారం ఎక్స్ వాల్యూ కనుక్కోవడానికి ఫార్ములా x ఈజ్ ఈక్వల్ టు Δ1/Δ. సో Δ1 అంటే ఎంత సార్ అంటే -1 డివైడెడ్ బై డెల్టా అంటే కూడా -1. కాబట్టి మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది, ఇంకా 1/1 అంటే 1. మరి y కనుక్కుందాం. Δ2/Δ. Δ2 అంటే ఎంత, -3. చూడండి, డివైడెడ్ బై డెల్టా అంటే -1, మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది, 3. నెక్స్ట్ z ఈజ్ ఈక్వల్ టు Δ3/Δ. Δ3 అంటే ఎంత సార్, ఇక్కడ -3 డివైడెడ్ బై డెల్టా అంటే -1, మైనస్ మైనస్ క్యాన్సిల్, 3 అయిపోయింది. ఓకేనా. 1 3 3, therefore x is equal to 1, y is equal to 3, z is equal to 3 are the solutions of the given system of equations. ఓకే, సో ఇలా చేయాలి. మరి ఈ ప్రాబ్లం మనం కరెక్టో కాదో చెక్ చేయాలంటే ఏదైనా టెక్నిక్ ఉందా సార్? ఎస్, ఉంది. ఏమంటే ఈ XYZ వాల్యూస్ని ఈ మూడిట్లో ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, లీనియర్ ఈక్వేషన్స్, అందులో సబ్స్టిట్యూట్ చేయండి, వెరిఫై అవ్వాలి. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూ ఎంత వస్తుంది, రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ కూడా అంతే రావాలి, అప్పుడు చేసింది కరెక్ట్. ఎస్, ఏదైనా తీసుకోండి, x ప్లేస్లో 1, y ప్లేస్లో 3 పెట్టు, z ప్లేస్లో 3 ఈజ్ ఈక్వల్ టు 7. ఎస్, 7 ఈజ్ ఈక్వల్ టు 7. ఎస్, కరెక్టే. 3 + 3 6 + 1. మరి రెండో ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయండి, x బదులు 1, y ప్లేస్లో 3 అంటే ఆల్రెడీ 2 ఉంది, 2 3 6, y z ప్లేస్లో 3, 3 × 3 9 ఈజ్ ఈక్వల్ టు 16. 9 ఒక 1 10 ఒక 6 16 ఈజ్ ఈక్వల్ టు 16. ఎస్, మనం చేసిన కరెక్టే. మీరు చివరి ఈక్వేషన్లో కూడా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. x ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి, y ప్లేస్లో 3, 3 × 3 9, z ప్లేస్లో 3, 4 3 12 ఈజ్ ఈక్వల్ టు 22. 9 + 1 10 + 12 22 ఈజ్ ఈక్వల్ 22. ఎస్, మనం చేసింది కరెక్టే. ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.